నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ సైకిల్ ఆవిష్కరించిన రాజాపు సిద్ధుని అభినందించిన జనాధినేత పవన్ కళ్యాణ్. భవిష్యత్తులో సరికొత్త ఆలోచనల దిశగా అడుగులు వేయాలని సూచన. మన్యం జిల్లాలో ఘనంగా ప్రపంచ జనాభా దినోత్సవం. ఆరోగ్యకరమైన సామాజిక వ్యవస్థ కోసం అందరూ కృషి చేయాలన్న జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి. జిందాల్ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలన్న ఏపీ రైతు సంఘం. ప్రజాప్రతినిధులు అధికారులు ఆదుకోవాలని డిమాండ్. విజయనగరం జిల్లా రాజాం ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి రాజాపు సిద్ధు అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్ను రూపొందించిన సంగతి తెలిసిందే. జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన సిద్ధు సుదూరంలో ఉన్న కళాశాలకి వెళ్లేందుకు స్వయంగా ఒక ఎలక్ట్రికల్ సైకిల్ తయారు చేశాడు. 3 గంటలు బ్యాటరీ ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు ప్రయాణించగల ఈ సైకిల్ ఆవిష్కరణను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించి అతడిని అభినందించారు. సామాజిక మాధ్యమాల ద్వారా సిద్ధు ఆవిష్కరణ గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అతన్ని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సిద్ధు రూపొందించిన సైకిల్ను స్వయంగా నడిపి తన ఆవిష్కరణను మెచ్చుకున్నారు. భవిష్యత్తులో సరికొత్త ఆలోచనల దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షిస్తూ ప్రోత్సాహకంగా ₹1,00,000 అందించారు. అంతేకాకుండా సైకిల్పై సిద్ధును కూర్చోబెట్టి స్వయంగా నడిపారు. మొక్కలు నాటడం వలన మానవ మనుగడకు దోహదపడుతుందని విజయనగరం డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. ఈ మేరకు శుక్రవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని డీసీసీబీ ఆవరణలో ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ సంవత్సరం సందర్భంగా గ్రీనరీ వాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగార్జున మీడియాతో మాట్లాడుతూ సహకార సంస్థ భావజాలం కేవలం ఆర్థిక వ్యవస్థకే కాక సామాజిక మరియు పర్యావరణ భద్రతకు కూడా కీలకమైందని పేర్కొన్నారు. సమాజాన్ని బలోపేతం చేయడంలో జిల్లా సెంట్రల్ సహకార బ్యాంకు పాత్రను గుర్తు చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు సుదీర్ఘ లాభాలను చేకూర్చుతాయని తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమం ద్వారా పర్యావరణ సంరక్షణకు తోడ్పాటు అందించడమే కాకుండా సామూహిక బాధ్యతను గుర్తు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాబార్డు డీడీఎంటీ నాగార్జున, జిల్లా సహకార అధికారి పిల్లి రమేష్, సీఈఓ ఉమామహేశ్వరరావు, సంస్థ ప్రతినిధులు, సభ్యులు, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం అంతా కూడా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అనే కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. సహకారమే సౌమ్యవాదం అనే నినాదంతో దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కానివ్వండి, మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, అందరూ కూడా సహకార రంగాన్ని ఇంకా బలోపేతం చేయాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి డీసీసీబీ బ్యాంక్ పరంగా కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశాము. ఈ రోజున మన బ్యాంక్లో గ్రీన్ కార్నర్ అని చెప్పి ఓపెన్ చేశాం. మోడీ గారు చెప్పిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక చెట్టు నాటాలి అని. మరి ఆ సిద్ధాంతం పరంగా మనం ఇక్కడ కూడా చేయడం జరిగింది. జిల్లా మొత్తం మీద కూడా ఇది చేస్తామని చెప్పి ఇంకోసారి తెలియజేస్తా ఉన్నాం. ఈ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్లో కూడా డీసీసీబీ తరఫున ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఇక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, మరీ ముఖ్యంగా న్యూ గ్రాడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొన్ని కార్యక్రమాలు ఇప్పటికే చేశారు. సహకార రంగం గురించి గ్రూప్ డిస్కషన్స్ కానివ్వండి, వాటి మీద ఎస్సే రైటింగ్ కానివ్వండి, వాటి మీద పేపర్స్లో మనం పబ్లిష్ చేయడానికి కొన్ని ఆర్టికల్స్ కూడా రాయడం అనేది జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు కూడా ఇంకా ఎన్నో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఆర్కే కళ్యాణ మండపం వద్ద శృంగవరపుకోట నియోజకవర్గం జన సైనికులు జనసేన ఇన్ఛార్జి వబ్బిన సత్యనారాయణను తొలగించాలని ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో సమర్థవంతమైన నాయకుడిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించాలన్నారు. ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు పార్టీ బలోపేతంగా ఉండేదని, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శృంగవరపుకోట నియోజకవర్గంలో బలహీనపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని తమ నియోజకవర్గానికి సమర్థవంతమైన నాయకుడిని ఇన్ఛార్జిగా నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే ఈరోజు మా ఆవేదన అనేది పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా తెలియజేయాలనుకుంటున్నామండి. మా నియోజకవర్గంలో ముఖ్యంగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా బలంగా ఉన్నామండి. మాకు నాయకత్వ లోపం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. జనసేన పార్టీ గ్రామ స్థాయిలో బలోపేతం అయితే అవ్వడం లేదు. ఏదో ఫోటో రాజకీయాలు, స్టేటస్ రాజకీయాలు తప్ప ఇక్కడ పార్టీని పైకి తీసుకొద్దామని కానీ, పార్టీని ఒక విజయపథం నడుద్దామని కానీ, ఒక ఇన్ఛార్జిగా సమన్వయకర్తగా ఉన్న ఇతను పట్టించుకోవట్లేదండి. మీరు ఇదే విషయాన్ని నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ చెప్పడం కూడా జరిగింది. కానీ ఎస్ఎఫ్సి మేడం గారు ప్రతిసారి కూడా ఈ విషయాన్ని విని
పక్కకు వదిలిపెట్టేస్తున్నారు, కానీ పార్టీ కోసం ఎవరు ఆలోచించట్లేదు. మా నియోజకవర్గంలో చాలా మంది నాయకులు ఈ నియోజకవర్గంలో బతికి వాళ్ళు పేరు తెచ్చుకొని పదవులు కూడా పొందారు, కానీ పార్టీ మాత్రం అభివృద్ధి చెందలేదు. కేవలం ఈ స్వార్థపూరిత రాజకీయాలు, లాలుచి రాజకీయాలు దయచేసి పవన్ కళ్యాణ్ గుర్తించి మాకు మా నియోజకవర్గానికి ఒక మంచి నాయకత్వం కావాలని కోరుకుంటున్నాం. విజయనగరం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న దుర్గగుడిలో ఆషాఢమాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించారు. ఈ మేరకు అమ్మవారికి వేకుజామునే సుప్రభాత సేవ చేసి అర్చనలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పళ్ళు, కూరగాయలతో అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ అమ్మవారిని శాకాంబరి దేవిగా అవతరించడానికి గల కారణాలను తెలియజేశారు. దుర్గమ్ముడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గాదేవిగా అవతారం ఎత్తిన ఘటనను వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుడు ఉండేవాడు. ఆయన మనవుడైన దుర్గిముడనే రాక్షసుడు ఉండేవాడు. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మగారి దగ్గర వరాలు పొంది వేదాలను కానీ గాయత్రి కానీ ఎవరికి రాకుండా ఆ 4 వేదాలను కూడా నాకే ఉండాలని బ్రహ్మదేవుడి గారి దగ్గర వరం కోరారు. ఆ వరాన్ని మెచ్చుకొని బ్రహ్మగారు 4 వేదాలు కూడా ఇచ్చేసరికి దేవతలకి వామాలు యజ్ఞాలు చేస్తేనే శక్తి పెరుగుతుంది. అలాంటి వామాలు యజ్ఞాలు లేక చాలా కరువు కాటం ఇలయతాండం చేసేసరికి ఇటు దేవతలు శక్తిహీనులై రుద్ధులైపోయారు. అటువంటి సమయంలో ప్రార్థించారన్న ఋషులు, మునులు, దేవతలందరూ కలిసి ప్రార్థించడానికి అమ్మ జగన్మాత స్వరూపమైన ఆదిపరాశక్తి ఒక్కసారి ప్రసన్నమై ఇదే స్వరూపాన్ని శాకాంబరి స్వరూపం అవతరించి ఒంటి నిండా కళ్ళు చేసుకొని 2 చుక్కల దారలను నీరు కార్చేసరికి సముద్రాలయ్యి నదులయ్యాయి. ఓ దేవతల్లారా, మీరు భయపడకండి, దుర్గిముడనే రాక్షసును సంహరించి తిరిగి తెచ్చి బ్రహ్మగారికి సృష్టి చేయమని మళ్ళీ యథావిధంగా నేను మిమ్మల్ని కాపాడుతానని అమ్మవారు మళ్ళీ అంతర్ధానం అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆచారం అనేది కొనసాగిస్తున్నాం. అనేకమైన కాయగూరలతో, అనేకమైన పళ్ళు పలహారాలతో అమ్మవారికి శాకాంబరి దేవిగా ఉత్సవం జరిపించడమైనది. అమ్మవారికి రెండో పేరు దేవి శతాక్షి. ఎందుకంటే ఒంటి నిండా కళ్ళు చేసుకోవడం వల్ల దేవి శతాక్షి అనే నామంతో పిలవబడుతుంది. శ్రీ శతకోటి సూర్యతేజ దుర్గామాత ఆలయం ఇది. జై భవాని. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు శుక్రవారం ఆరోగ్య కార్యాలయం నుండి జెండా ఊపి ప్రారంభించారు. ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య సిబ్బందితో కలిసి జిల్లా ఆసుపత్రి వరకు అవగాహన నినాదాలతో ర్యాలీ కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జననం, ఆరోగ్యవంతమైన భవిష్యత్ తరాలే లక్ష్యంగా ఈ సంవత్సరపు ప్రధాన సారాంశమని తెలిపారు. ప్రణాళికాబద్ధమైన మాతృత్వం కోసం గర్భధారణల మధ్య ఆరోగ్యకరమైన సమయం, అంతరం ఉండాలని చెప్పారు. అదేవిధంగా కానుపుకు ఎడమ ఉండాలని, ఇందుకు తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు అవలంబించాలన్నారు. ప్రజల్లో అవగాహన పెంపొందించి జీవన ప్రమాణాలు మెరుగుపరడానికి ఆరోగ్యకరమైన సామాజిక వ్యవస్థ ఏర్పడి ఉజ్వలమైన భవిష్యత్తు నిర్మాణంలో అందరూ ముందడుగు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, వైద్య, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. జనాభా దినోత్సవ సందర్భంగా ఈరోజు మనందరం కూడా అవగాహన ర్యాలీని చేస్తున్నాం. ఈ అవగాహన ర్యాలీ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యవంతమైన సమాజాన్ని మన దేశానికి ఇవ్వాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషికి మనందరం కూడా తోడ్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఆరోగ్యవంతమైన సమాజం అంటే బాల్య వివాహాలు అరికట్టడం, బిడ్డకి మధ్యన ఎడం ఉండేటట్టుగా, గ్యాప్ ఉండేటట్టుగా మనం బిడ్డలను కనేటట్టు అయితే ఆరోగ్యవంతమైన సమాజాన్ని పుడతారు. అలాగే వివాహ వయసు కూడా స్త్రీలలో 21 సంవత్సరాలు, పురుషుల్లో 25 సంవత్సరాలు అయితే మనకి సరైనటువంటి ఆరోగ్యవంతమైన బిడ్డలు పుట్టడానికి, కన్సీవ్ అవ్వటానికి కూడా అది సరైన సమయం. కాబట్టి జనన అవయవాలన్నీ కూడా స్త్రీలో పూర్తి స్థాయి అభివృద్ధి చెంది అప్పుడు అవయవ సంపద అంతా కూడా స్త్రీమూర్తిలో ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా బాల్య వివాహాలను అరికట్టి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడం కోసం మనం తప్పనిసరిగా కృషి చేయాలని, ప్రజలందరూ కూడా బిడ్డకి మధ్యన ఎడం ఉండేటట్టుగా కూడా తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించి సరైన సమాజాన్ని, ఆరోగ్యవంతమైనటువంటి మన భారత సమాజాన్ని నిర్మిస్తారని చెప్పేసి ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను.
ప్రజలకు ప్రత్యక్ష సేవలు చేస్తున్న తమకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఎన్పీఆర్ శ్రామిక్ భవన్లో ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని, పెండింగ్ బిల్లులు చెల్లింపు, అధిక పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. భారతదేశంలో గ్రామీణ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఆశా కార్మికులే కీలక పాత్ర పోషిస్తారని, అటువంటి తమకు అతి తక్కువ వేతనాలు, అధిక పని ఒత్తిడితో బాధపడుతున్నామన్నారు. ఇప్పటికైనా తమ వేతనాలు పెంచి మెరుగైన పని పరిస్థితులు కల్పించాలని, తమ కృషికి తగిన గుర్తింపు లభింప చేయాలని కోరారు. లేని ఎడల భవిష్యత్తులో దశలవారీగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుధారాణి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఆశా వర్కర్స్కి కనీస వేతనాలు చెల్లించాలని కోరుతా ఉన్నాం. వేతనాలు పెంచి 6 ఏళ్ళు అవుతూ ఉంది. కేవలం 10,000 రూపాయలు వేతనం చెల్లిస్తూ ఉన్నారు. ఈ 10,000 రూపాయల వేతనంలో నెలకి 3-4 వేల రూపాయలు ఆసుపత్రులకి పేషెంట్లను తీసుకెళ్ళినటువంటి సందర్భంలోనూ, అధికారులు 1కి 4 సార్లు పిహెచ్సిలకి పిలిపిస్తున్నటువంటి సందర్భంలో 3-4 వేల రూపాయలు ఖర్చులు అవుతూ ఉన్నాయి. ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి గౌరవ వేతనానికి సంబంధం లేకుండా ఉంది. ఈరోజు మిగిలినటువంటి స్కీమ్ వర్కర్లతో ఆశా వర్కర్ని పోల్చకూడదు. ఆశా వర్కర్లు 24 గంటలు డ్యూటీ చేస్తూ ఉంది. కాబట్టి ఆశా వర్కర్లకి కనీస వేతనాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకి కనీస వేతనాలు చెల్లిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. దాని ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అట్లాగే వీళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే 3 నెలలకు ఒకసారి జాయింట్ మీటింగ్ జరిపి ఆ స్థానిక సమస్యలు పరిష్కారం చేయాలి అనే పద్ధతిలో ఒక సర్క్యులర్ రిలీజ్ అయింది. కానీ ఈ రోజుకి స్థానిక సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి, పరిష్కారం కావడం లేదు. ఈరోజు ఏఎన్ఎం చేయాల్సినటువంటి అనేక రకాలైనటువంటి పనులు ఆ యాప్లని ఆశా వర్కర్ల ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని వాళ్ళతో పని చేపిస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఆశా వర్కర్ నియామకాలు పారదర్శకంగా ఉండాలి. ఏఎన్ఎం పోస్టులు భర్తీ సందర్భంగా ఆశా వర్కర్లకి వెయిటేజీ ఇవ్వాలి. ఎవరైతే ఏఎన్ఎం శిక్షణ పొందారో వాళ్ళకి అవకాశాలు ఇచ్చే పని చేయాలి. ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లందరూ కూడా సిద్ధం అవుతారని తెలియజేస్తా ఉన్నాం. ఈ నెలాఖరులోపు, జూలై నెలాఖరులోపు మాకు సంబంధించినటువంటి జీవోలన్నీ వస్తే సరి, లేదంటే అవసరమైతే నిరవధిక సమ్మెకు కూడా ఆశా వర్కర్లు సిద్ధపడతారని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కారులో అక్రమంగా 15 క్యాన్లతో 300 లీటర్ల నాటుసారా తరలిస్తున్న దుండగులను పోలీసులు అరెస్టు చేసిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లా రావాడ వట్టిగడ్డ రిజర్వాయర్ సమీపంలో జరిగింది. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు నాటుసారా తరలిస్తున్న 2 వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ, జిల్లాలో ఎలాంటి మత్తు పదార్థాలు వినియోగించినా లేదా తరలించినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నాటుసారా తరలించిన 2 అరెస్టు చేశామని, సహకరించిన మిగతా 3పై కూడా దర్యాప్తు నిర్వహించి అరెస్టు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజశేఖర్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. కారులో నాటుసారా అక్రమంగా రవాణా అవుతున్నటువంటి సమాచారం మేరకు 2 మధ్యవర్తుల సహాయంతో అక్కడ ఈ ఒట్టిగడ్డ రిజర్వాయర్ బట్టిగడ్డ దగ్గర మేము రూట్ వాచ్ చేస్తుంటే ఒక టాటా ఇండిగో కారులోని 15 క్యాన్లో ఉన్నటువంటి 300 లీటర్ల నాటుసారాయాన్ని తరలిస్తుండగా 2 ముద్దాయిలు పట్టుకున్నాము. వాళ్ళు వడ్డాది సురేష్, చిన్నమంగళాపురం, పాలకొండ డ్రైవర్ అతను. అదేవిధంగా చిన్నమేరంకి సంబంధించినటువంటి బొత్స అనిల్ కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా తదుపరి దర్యాప్తులు మాకు వీరికి సందుబోడికి సంబంధించినటువంటి ఒరిస్సా స్టేట్కి సంబంధించినటువంటి రత్నాల మాధవ్ అన్న అతను ఈ నాటుసారాయాన్ని అక్కడ తయారు చేసి వీళ్ళకి అమ్మాడని చెప్పి, అదేవిధంగా ఈ కోతులు కొమ్మడం అనేటువంటి వంగర మండలం సంబంధించి బొత్స బలరాం అన్న అతనికి వీళ్ళు సప్లై చేస్తున్నారని చెప్పి మా యొక్క దర్యాప్తులు తెలియంది. అదేవిధంగా ఈ కారు యొక్క ఓనరు ఎవరైతే ఉన్నారో కె సింహాచలం, పార్వతీపురం మన్యం జిల్లా, ఇతను కూడా ఈ కేసులోని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. తదుపరి మేము దర్యాప్తు నిర్వహించి ఈ కేసులో ఎవరెవరైతే ఈ నాటుసారి అక్రమ రవాణాలోనే సంబంధం ఉంది, అదేవిధంగా ఈ నాటుసారిని ఎవరెవరికి సప్లై చేస్తున్నారు, వీళ్ళ దగ్గర ఎవరు కొనుగోలు చేస్తారనేది దర్యాప్తు నిర్వహించి వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేసి తదుపరి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం. ఇప్పుడు ప్రకటనలు. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే,
కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గ మ ప ని సా ని రి స ని రి స ని రి సా ని ద మ గ రి స రి గ మ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. విజయనగరం జిల్లా కేంద్రంలోని 15వ వార్డు గుంటూరు వారి వీధిలో గురు పౌర్ణమి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. బృందావనం అపార్ట్మెంట్స్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాలలో ముందుగా శ్రీ రాధాకృష్ణ సమేత షిరిడీ సాయి ఆలయంలో ఉన్న సాయిబాబా విగ్రహానికి వేకువజామునే సుప్రభాత సేవ నిర్వహించి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం పుష్పాలతో బాబాని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు గౌరీశ్వరరావు, ప్రభాకర్ మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో భజన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. గత వారం జరిగిన ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా నిత్యాన్నదానం నిర్వహించబడుతుందని తెలిపారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన మంచుకొండ అప్పలరాజు, మోహనాంగి దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగరం 15వ వార్డు గుంటూరు వారి వీధిలో 8/6/2025 ఇక్కడ బృందావన్ అపార్ట్మెంట్స్లో శ్రీ రాధాకృష్ణ సమేత షిరిడీ బాబా ఆలయం నిర్మించడమైనది. దీనికి ముఖ్య కారకులు మంచుకొండ అప్పలరాజు గారు. ఆ రోజు నుంచి ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం జరుగుతుంది. ఈరోజు మరి ముఖ్యంగా గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి కూడా ఎంతోమంది భక్తులు వచ్చి బాబా గారికి అభిషేకాలు చేయించి దర్శించుకున్నారు. మరి అలాగే ఈరోజు వచ్చిన భక్తులందరూ కూడా అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం అనేది బృందావన్ అపార్ట్మెంట్ ఇక్కడ ఈ ఆలయం స్థాపించినప్పటి నుంచి ఆలయంలో ఉన్నటువంటి అందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ఎంతో దివ్యంగా నడిపిస్తున్నారు. ముఖ్యంగా అన్నదానం కార్యక్రమం అనేది ప్రతిరోజు కూడా జరుగుతుంది. విజయనగరం జిల్లా గంట్యాడ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అన్నపూర్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులు పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మమేకమై వారికి పలు విషయాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు క్రమశిక్షణగా చదువుకొని మంచి భవిష్యత్తు సాధించాలని హితవు పలికారు. అనంతరం వసతి గృహ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమాధికారి గొర్లె గోవింద సన్యాసరావు తదితరులు పాల్గొన్నారు. అడిగితే పక్కన అడుగుతా ఉంటాడు, నీకు చెప్పి అంతే కదా అని. అంతేనా? విజయనగరం జిల్లా కొత్తపేట గొల్లవీధిలో చుట్టుపక్కల ప్రజలకు కాలుష్యంగా మారుతున్న అనుమతులు లేని చేగోడీల పరిశ్రమను వెంటనే మూసివేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జై భీమ్రావ్ భారత్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ సిహెచ్ అరుణ్ కుమార్ కోరారు. ఈ మేరకు పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేగోడి పరిశ్రమ వ్యాపారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. జనావాసాలలో ఇటువంటి పరిశ్రమలు నిర్వహిస్తున్న వారిపై ఫుడ్ కంట్రోల్, తూనికల కొలతల శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం జై భీమ్రావ్ భారత్ పార్టీ చీపురుపల్లి ఇన్ఛార్జ్ కె శ్రీనివాసరావు మాట్లాడుతూ నెల్లిమర్ల మండలం బుషిని పంచాయతీలో 79వ సర్వే నంబర్లోని శ్మశానాన్ని కొందరు భూస్వాములు కబ్జా చేశారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను అధికారులు కాపాడాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. డోర్ నెంబర్ 13/9/44లో సి కుబేంద్రన్ గారు పప్పులు, చేగడలు మరియు ఇతర తినుబండారాల ఫ్యాక్టరీ నడుపుతుంది. దీని మీద అనేక సార్లు మనం గతంలో కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసి అధికారులు కింద స్థాయి సిబ్బంది చట్టాలు అమలుపరచకుండా ఆ ఫ్యాక్టరీకి కొమ్ము కాస్తున్నారు. అది కంప్లీట్గా రెసిడెన్షియల్ ఏరియా, మాస్టర్ ప్లాన్ లో కూడా అది రెసిడెన్షియల్ ఏరియా అని తెలిసినప్పటికీ కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు నిమ్మక నీరెత్తినట్టుగా దాన్ని అక్కడి నుంచి కదిలించడం లేదు. అక్కడ దానివల్ల శానిటేషన్ ప్రాబ్లం విపరీతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో వాళ్ళు గ్యాస్తో
ఆ ఫ్యాక్టరీ నడుపుతున్నారు. రెసిడెన్షియల్ ఏరియాలో గ్యాస్తో దానికి అనుమతులు ఎవరిచ్చారు, ఏదైనా ప్రమాదాలు సంభవిస్తే తీవ్రమైన ప్రాణ ఆస్తి నష్టం జరిగే అక్కడ అవకాశం ఉంది. కాబట్టి మరి అధికారులు అంటే తెలియకిచ్చారా లేదా చట్టాలు తెలియకుండా వాళ్ళు ఆ చట్టాలు అమలుపరచకుండా వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తున్నారు అనేది జిల్లా కలెక్టర్ గారు దీని మీద వెంటనే స్పందించాలని జయభీమరావు భారతి పార్టీ కోరుకుంటుంది. గుస్సెని రెవెన్యూ పరిధిలో భూ ఆక్రమణలు జరిగాయని గతంలో మండల రెవెన్యూ అధికారి అయినటువంటి ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి అనేక సార్లు ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. కానీ చర్యలు మాత్రం తూతూ మంత్రంగా చేయడం జరుగుతుంది. ఆ యొక్క గ్రామానికి సంబంధించి సర్వే నెంబర్ 80లో సింహాద్రి చెరువు ఉంది. ఆ చెరువులో భూ ఆక్రమణలు జరిగాయని గతంలో మేము ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. రెవెన్యూ అధికారులు సర్వే చేసి దీంట్లో ఆక్రమణ జరిగిందని ఆక్రమణలు గుర్తించి హెచ్చరిక బోర్డులు కూడా పాతడం జరిగింది. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి భూస్వాములు ఆ హెచ్చరిక బోర్డులను కూడా పీకివేసి యథేచ్ఛగా వారు ఆక్రమణలు అనేవి కొనసాగిస్తున్నారు. దానిపైన ఫిర్యాదు చేసినప్పటికి కూడా రెవెన్యూ అధికారులు కనీసం పట్టించుకోలేదు. దానిపైన ఫిర్యాదు చేసినప్పుడు రెవెన్యూ శాఖ ఇది ఆక్రమణ జరిగింది, ఇది ప్రభుత్వ భూమని గుర్తించి అక్కడ హెచ్చరిక బోర్డులు పాతి విద్యుత్ శాఖకు ఒక నోటీస్ పంపించారు. ఇది ప్రభుత్వ భూమి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కనెక్షన్స్ డియాక్టివేట్ చేయండి అని చెప్పినప్పటికి కూడా విద్యుత్ శాఖ కనీసం పట్టించుకోలేదు. ఆ రెవెన్యూ శాఖ ఏమంటుందంటే మాది కాదు విద్యుత్ శాఖదని వాళ్ళు అంటున్నారు. విద్యుత్ శాఖ ఏమంటుందంటే ఫస్ట్ వాళ్ళు ఫారం 3 ఇవ్వడం వల్ల కదా జరిగిందని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏం జరుగుతుందని పిల్లి మీద ఎలక మీద పిల్లి పెట్టుకొని ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది. ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించి ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుని ప్రజా ఆస్తులను పరిరక్షించవలసిందిగా జయభీమరావు భారత పార్టీ డిమాండ్ చేస్తుంది. జిందాల్ బాధితులను ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష నేతలు తక్షణమే ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా బొడ్డవర హైవే వద్ద నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాసితుల తరపున ఉన్న చట్టాలు అమలు చేయకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు జిందాల్ తరపున మాట్లాడటం వలన గిరిజన, దళిత, పేద రైతులకు న్యాయం జరగదన్నారు. చట్ట ప్రకారం జిందాల్ కోసం సేకరించిన భూములను తిరిగి బాధిత రైతులకు అప్పగించాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేసేందుకు అనుమతులు ఇవ్వడం లేదని వాపోయారు. నిర్వాసితులకు వారి భూమి వారికి అప్పగించే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. భూములు ఇచ్చిన రైతులు ఉద్యోగాలు వస్తాయని, ఉపాధి కలుగుతుందని, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి 18 ఏళ్ల కిందట భూములు ఇస్తే ఈరోజు అసలు నీకేటీ సంబంధం లేదని చెప్పేసి జిల్లా కలెక్టర్ ప్రకటించడం, ఇప్పుడే పోలీసులను దగ్గర పెట్టి జిందాల్ నిర్వాహకులేమో మొత్తం దాన్ని సర్వనాశనం చేయడం చూస్తుంటే భూములు ఇచ్చిన రైతులు కన్నీరుతో విలవలాడుతున్నారు. 20 రోజులుగా ఆందోళన చేస్తున్న కలెక్టర్ కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ పట్టించుకోలేదు. తక్షణమే కలుగు చేసుకుని నిర్వాహకులకి ఎవరైతే జిందాలు నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి మేలు చేయాలని చెప్పేసి, వాళ్ళకి న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి మేము తెలియజేయాలనుకున్నాం. ఎందుకంటే ఇప్పటికి కూడా ఎవరో కలుగు చేసుకోలేదు, మేలు చేయడానికి ముందుకు రాలేదు. ప్రజా సంఘాలు, మేధావులు ముందుకు వస్తున్నా ఎవరైతే ఓట్లేసి గెలిచారో, ఓట్ల ద్వారా పదవులు వచ్చాయో వాళ్ళు పట్టించుకోలేదు. మేలు చేయవలసిన కలెక్టర్ ఏమో జిందాలకు అనుకూలంగా మాట్లాడుతుండడం మాకు చాలా తీవ్ర ఆక్షేపంగా ఉంది. వెంటనే కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంపీ కలుగు చేసుకుని వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి అంతవరకు మేము ప్రతిరోజు ఏదో రూపంలో నిరసన తెలియజేస్తూ న్యాయమైన కోరిక డిమాండ్ నెరవేరే వరకు ఈ ఆందోళనని కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. విజయనగరం జిల్లా కేంద్రంలోని గాజులరేగ సీతం కళాశాలలో శుక్రవారం డాక్టర్ రెడ్డిస్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరిగింది. ఈ జాబ్ మేళాకు దాదాపుగా 2000 మంది అభ్యర్థులు హాజరై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ శశభూషణ్ మాట్లాడుతూ విద్యార్థులకు ఉపయోగపడేలా పూల్ క్యాంపస్ డ్రైవ్ చేపట్టే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తగ్గించే విధంగా తమ వంతుగా కళాశాలలో ఈ జాబ్ మేళాను నిర్వహించామన్నారు. ఈ డ్రైవ్లో దాదాపుగా 500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా మరెన్నో జాబ్ మేళాలు తమ కళాశాల ద్వారా జరగనున్నాయని, అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రెడ్డిస్ కంపెనీ ప్రతినిధులు, కళాశాల సిబ్బంది, ఉద్యోగార్థులు పాల్గొన్నారు.
ఈరోజు మా సీతం కళాశాలలో డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ జరుగుతుంది. సో ఇది అందరికీ ఉపయోగపడాలని పూల్డ్ క్యాంపస్ డ్రైవ్ మనము కండక్ట్ చేస్తున్నాము. ఇప్పటి వరకు మనం చూస్తున్నాం మోర్ దాన్ 2000 స్టూడెంట్స్ డిఫరెంట్ స్ట్రీమ్స్ నుంచి వచ్చారు. ఎందుకంటే రెడ్డి ల్యాబ్స్ అందరికీ ఏంటంటే చాలామంది అందరూ వర్క్ చేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే సెల్ఫ్ మేనేజ్డ్ టీమ్స్ అని చెప్పి దాంట్లో మినిమం ఇంటర్ క్వాలిఫికేషన్తో దానికి రావచ్చు. తర్వాత బీఈ బీటెక్ చేసిన వాళ్ళు కోర్ బ్రాంచెస్ వాళ్ళకే అవకాశం ఉంది. తర్వాత బీఎస్సీ ఎంఎస్సీ చేసిన వాళ్ళు కూడా వీళ్ళకి కూడా అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఏంటంటే మన హెచ్ఆర్ టీమ్ ఫ్రమ్ రెడ్డి ల్యాబ్స్ వచ్చి వీళ్ళంతా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. అండ్ డిఫరెంట్ స్టేజ్లో ఫస్ట్ టైం రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత ఏంటంటే పర్సనల్ ఇంటర్వ్యూ, తర్వాత ఫైనల్గా హెచ్ఆర్ రౌండ్ అంటే టెక్నికల్ హెచ్ఆర్ రౌండ్స్ ఉంటాయి. దీని ప్రకారం ఏంటంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ ఒక 500 ఈ 2000 మందిలో ఒక 500 మంది డెఫినెట్గా సెలెక్ట్ అవుతారని. సో మేము కూడా ఏంటంటే ఈ అన్ఎంప్లాయ్మెంట్ అంతా తగ్గించడానికి కోఆర్డినేట్ ఏంటంటే ఇండస్ట్రీ అకాడమీకి ఎప్పుడు కోఆర్డినేషన్ ఉండాలి. ఆ విధంగా రెడ్డి ల్యాబ్స్ వల్ల అప్రోచ్ అయినప్పుడు డెఫినెట్గా మేము వస్తామని చెప్పి వాళ్ళు ఇక్కడ రావడము, ఇంత హ్యూజ్ రెస్పాన్స్ మోర్ దెన్ 2000 పీపుల్ ఇలా రావడం అంత సంతోషంగా ఉంది. ఈ ఎక్కువ మంది ఉద్యోగాలు రావాలని చెప్పేసి ముందు కూడా మేము ఇలాంటి క్యాంపస్ డ్రైవ్స్ ఇంకా కండక్ట్ చేస్తామని చెప్పేసి అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. విజయనగరం జిల్లా జామి మండలం విజయనగిరి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ మేరకు మంత్రి గత ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో అభివృద్ధి పునఃప్రారంభమైందని, వేల కోట్లు వెచ్చించి మౌలిక వసతులు, అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్ అయితే ఆయన బాటలో ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర రూపశిల్పి చంద్రబాబు నాయుడు సంక్షేమాన్ని కొనసాగిస్తున్నారన్నారు. దేశంలోనే అత్యధికంగా పెన్షన్లు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఉద్యోగ కల్పనకు పెద్దపీట వేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పిల్లల్ని సన్మార్గంలో నడిపించాలంటే గురు పరంపర ఎంతో ముఖ్యమైనదని, గురువుల ద్వారానే పిల్లలు అభివృద్ధి బాటలో నడుస్తారని వాగ్దేవి సమారాధనం సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ స్వప్న హైందవి అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని శ్రీ పైడితల్లి వనంగుడిలో గురు పూర్ణిమ సందర్భంగా గురు పూజోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు వేద పండితులను, ఆలయ అర్చకులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి సమాజానికి ఎంతో విలువైన పురాణ వాంగ్మయం అందించిన వ్యాస భగవానుడిని స్మరిస్తూ గురు పూర్ణిమ నిర్వహించుకుంటున్నామని చెప్పారు. గురువులతోనే మంచి సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. విద్యతో పాటు సామాజిక విలువలు, నైతికత వంటి అంశాలపై పిల్లల్లో అవగాహన పెంచాలని సూచించారు. అదేవిధంగా భారతదేశంలో ఈనాటికి సనాతన ధర్మం ప్రజ్వరిల్లుతుందంటే దానికి వేద పండితులు, ఆలయ అర్చకులే ప్రధాన కారణమన్నారు. ఈ కార్యక్రమంలో వాగ్దేవి సమారాధనం ప్రతినిధులు పాల్గొన్నారు. మేడం ఇటువైపు చూడాలి. మేడం మేడం గారు ముందుగా ఈ వేదికలో ఈ రోజు అలా ఉండండి, అలా ఉండండి. ఈరోజు పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో పైడితల్లి వనంగుడిలోని వాగ్దేవి సమారాధన వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ రకంగా నిర్వహిస్తున్నారు. అదే రకంగా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా వీళ్ళు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని మాకు అడిగారు. వెంటనే మేము కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించాలని కోరాము. వాళ్ళు కూడా వేద పారాయణదారులకు అందరికీ సత్కరించి భక్తుల సమక్షంలో అందరికీ ఆహ్వానించి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారండి. అందరికీ అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా కలగాలని కోరుకుంటూ నమస్కారం. గురు పూజోత్సవాన్ని ఈరోజు శ్రీ 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 పైడితల్లి అమ్మవారి దేవస్థానం వనంగుడి ఆవరణలో గౌరవ అసిస్టెంట్ కమిషనర్ గారి ఆమోదంతో మా సంస్థ ఈరోజు ఇక్కడ గురు పూజోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ సనాతన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలి అంటే
పెద్దలుగా మనము ముందు ఆచినోతి ఇది ఆచార్య అని అన్నారు. మనం ఆచరిస్తేనే పిల్లలు దాన్ని చూసి ఆచరణలోకి తీసుకుంటారు. ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టబోయని అన్నారు. మన మాటలు చెప్పేస్తే అవ్వదు. ఈ రోజుల్లో పిల్లలు చాలా చాలా షార్ప్గా ఉంటున్నారు. మనం ఆచరించి ఆ పిల్లల్ని సన్మార్గంలో పెట్టాలి అంటే మనది గురు పరంపర కలిగినటువంటి దేశం. ముందు తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు అని చెప్పినటువంటి దేశం మనది. అటువంటి సంప్రదాయం వేదములోను సంస్కృతంలోనూ ఉంది. వేదం అనేది దేవ భాష కాబట్టి ఆ దేవ భాషను ఉన్నటువంటి నగరం మన విజయనగరం. మన విజయనగరంలో మన బాధ్యతగా వాగ్దేవి సమారాధనం తీసుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం మరియు ఆలయంలో ఉన్నటువంటి ఆలయ అర్చకులు, ఆలయంలో ఉన్నటువంటి సేవకులందరినీ కూడా ఈరోజు మేము సత్కరించుకున్నాము. అది మా మహద్భాగ్యంగా భావిస్తూ అమ్మవారు మాకు అనుగ్రహించినటువంటి, మమ్మల్ని ఆదేశించింది మా సంస్థని. భారతదేశంలో మన విజయనగరంలో మన సంస్కృతి సంప్రదాయాలు పరిడిల్లి వెళుతున్నటువంటి ఈ నగరంలో మనం చేయాలనేటటువంటి ఒక బాధ్యతతో మేము చేయడం జరిగింది. ఇదంతా కూడా పైడితల్లి అమ్మవారి యొక్క అనుగ్రహంగా భావిస్తున్నాము. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. పీఆర్సీ కమిటీని వెంటనే నియమించి ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని తొలగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఏ విద్యాసాగర్, డివి రమణలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు నూతనంగా ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైన తరువాత మొదటిసారిగా జిల్లాకు వచ్చిన వారు విజయనగరం జెడ్పీ మందిరంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది కాలంగా ఉద్యోగుల సమస్యల గురించి ప్రభుత్వం దృష్టి సారించలేదన్నారు. తమకు రావాల్సిన బకాయిలు 27,500 కోట్లు చెల్లించాలని కోరారు. సరెండర్ లీవుల బకాయిలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. తక్షణమే దశల వారీగా బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి శ్రీధర్బాబు, ఏ సురేష్, సహాధ్యక్షులు జీవీఆర్ఎస్ కిషోర్, ఉత్తరాంధ్ర జిల్లాల ఎన్జీఓ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా మరి ఏకగ్రీవంగా ఎన్నికోవడానికి ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు వాళ్ళ కార్యవర్గ తీర్మానాలు, అలాగే ఈ జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్స్ పెద్ద ఎత్తున నా అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చి నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి దోహదం చేసినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజయనగరం జిల్లాకి మొట్టమొదటిసారిగా 74 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏపీ ఎన్జిఓ అసోసియేషన్లో ప్రధాన కార్యదర్శి పదవి డివి రమణని ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకోవడం జరిగింది. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే గత సంవత్సర కాలంగా గత 5 సంవత్సరాల్లో ఉద్యోగులు పడని ఇబ్బంది లేదు. మాకు సంబంధించిన జీపీఎఫ్లు కానివ్వండి, ఏపీజీఎల్ఏలు కానివ్వండి, సరెండర్ లీవ్లు కానించి మా ఉద్యోగులకు సంబంధించిన ప్రతి ఒక్క మేము దాచుకున్న డబ్బులను కూడా ప్రభుత్వం చెల్లించకుండా 27,500 కోట్ల రూపాయలని బకాయిల్ని పెట్టడం జరిగింది. మేము కూడా కొత్త ప్రభుత్వం రాష్ట్రం ఆర్థిక పరంగా మిగతా అన్ని రంగాల్లో కూడా చిన్న భిన్నమై ఉంది, వ్యవస్థలన్నీ ఇబ్బందులు ఉన్నాయి. అందుకని కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి, వాళ్ళతో నిర్మాణాత్మకమైన సహకారాన్ని అందించాలి. ఈ రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగులు కూడా ముందుండాలి, ప్రభుత్వంతో సంఘీభావంతో ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే సంవత్సరం అయినప్పటికీ ప్రభుత్వం ఎక్కడా కూడా ఉద్యోగ సంఘాలు గొంతెత్తిన పరిస్థితి లేదు. అందుకని మేము దాచుకున్న డబ్బులు ఏవైతే పెండింగ్లు ఉన్నాయో దశల వారీగా వాటిని రిలీజ్ చేయాలని, పీఆర్సీ కమిటీని అపాయింట్ చేయాలని, ఉద్యోగుల సమస్య మీద ప్రభుత్వం దృష్టి సారించవలసిన సమయం ఆసన్నమైందన్న విషయాన్ని ఉద్యోగుల్లో ప్రభుత్వం నుంచి మా వైపు చూడవలసిన పరిస్థితి, మా సమస్యలను కూడా పరిష్కరించవలసిన పరిస్థితి ఉన్నదన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈరోజు ఏపీ ఎన్జిఓ సంఘానికి ఏదైతే వ్యాన్గార్డ్ ఆర్గనైజేషన్ అయినటువంటి ఏపీ ఎన్జిఓ సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు నా తాలూకా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఉద్యోగులందరూ కూడా ఈరోజు ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి అండర్స్ట్ అంతా పోవాలి అనేటట్టయితే ఈ సంఘానికి కొత్త నాయకత్వం ఉండాలి. ఆ నాయకత్వం ఆధ్వర్యంలో మనకు రావాల్సినటువంటి రాయితీలన్నీ ఒకటి పోతున్న సందర్భంలో తిరిగి పొందే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఏదైతే ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్లు అందరూ కూడా మాపై నమ్మకం ఉంచి మా మీద బాధ్యతలు ఉంచినందుకు ఖచ్చితంగా దృఢ నిశ్చయంతో పనిచేస్తుందని, ఏదైతే ఈరోజు ఉద్యోగులు
ఇబ్బందులు పడుతున్నారో ఆ రాయితీలన్నీ పోతున్న పరిస్థితుల్లో నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలను నిర్మాణాత్మకంగా తాలూకా యూనిట్లు బలపరిచి అందరి ద్వారా ఉద్యోగ వ్యవస్థల తాలూకా వాయిస్నైనా నాయిస్నైనా అవసరమైతే వినిపించి ప్రభుత్వం మాకు రావాల్సినటువంటి రాయితీలు అన్నీ కూడా సాధించడానికి మీ వంతు కృషి చేస్తామని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మరొకసారి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ముఖ్యాంశాలు మరోసారి. ఈ సైకిల్ ఆవిష్కరించిన రాజాపు సిద్ధుని అభినందించిన జనాధినేత పవన్ కళ్యాణ్. భవిష్యత్తులో సరికొత్త ఆలోచనల దిశగా అడుగులు వేయాలని సూచన. మన్యం జిల్లాలో ఘనంగా ప్రపంచ జనాభా దినోత్సవం. ఆరోగ్యకరమైన సామాజిక వ్యవస్థ కోసం అందరూ కృషి చేయాలన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి. జిందాల్ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలన్న ఏపీ రైతు సంఘం. ప్రజాప్రతినిధులు అధికారులు ఆదుకోవాలని డిమాండ్. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.